హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. గత వీడియోలో కారులో ప్రయాణించేటప్పుడు మాట్లాడే కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో మరికొన్ని సెంటెన్సెస్ నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మనకి దగ్గరలో బీచ్ ఉంటే సెలవు రోజుల్లో బీచ్కి వెళ్తూ ఉంటాం కదా. బీచ్కి డ్రైవ్కి వెళదాం అని ఇలా చెప్పాలి. లెట్స్ గో ఫర్ ఎ డ్రైవ్ టు ద బీచ్. లెట్స్ గో ఫర్ ఎ డ్రైవ్ టు ద బీచ్. నిన్ను దారిలో పికప్ చేసుకోవాలా అని ఇలా అడగాలి. షల్ ఐ పిక్ యూ అప్ ఆన్ ద వే? షల్ ఐ పిక్ యూ అప్ ఆన్ ద వే? అలాగే మనం బయటకు బయలుదేరే ముందు కారు తాళం కనిపించకపోతే కారు తాళం ఎక్కడ ఉంది అని ఇలా అడగాలి. వేర్ ఈజ్ ద కార్ కీ? వేర్ ఈజ్ ద కార్ కీ? దూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే కారులో సరిపడినంత పెట్రోల్ ఉందో లేదో చూసుకోవాలి కదా. మనం బయలుదేరే ముందు ఇంధనాన్ని తనిఖీ చెయ్యి అని ఇలా చెప్పాలి. చెక్ ద ఫ్యూయల్ బిఫోర్ వి లీవ్. చెక్ ద ఫ్యూయల్ బిఫోర్ వి లీవ్. మన కారుకి మనకు తెలియకుండా అప్పుడప్పుడు ఎవరైనా గీతలు గీస్తూ ఉంటారు కదా. అప్పుడు నా కారు కుడివైపు ఎవరో గీతలు గీశారు అని ఇలా చెప్పాలి. Someone has scratched my car on the right side. Someone has scratched my car on the right side. అలాగే నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని ఇలా అడగాలి. Do you have a driver's license? Do you have a driver's license? కారులో హైవేలో ప్రయాణిస్తున్నప్పుడు కొందరు వేరే వాహనాలతో పోటీపడి అతివేగంగా నడుపుతూ ఉంటారు కదా. అప్పుడు వేగం తగ్గించు, ఇది పోటీ కాదు అని ఇలా చెప్పాలి. స్లో డౌన్, ఇట్స్ నాట్ ఏ రేస్. స్లో డౌన్, ఇట్స్ నాట్ ఏ రేస్. ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మనం అనుకున్న సమయానికి చేరుకోలేం కదా. అప్పుడు నేను ట్రాఫిక్లో చిక్కుకోవడంతో కొంచెం ఆలస్యం అవుతుంది అని ఇలా చెప్పాలి. ఐ ఆమ్ గోయింగ్ టు బి లిటిల్ లేట్ యాజ్ ఐ ఆమ్ స్టక్ ఇన్ ట్రాఫిక్. ఐ ఆమ్ గోయింగ్ టు బి లిటిల్ లేట్ యాజ్ ఐ ఆమ్ స్టక్ ఇన్ ట్రాఫిక్. పరిమితికి మించి వేగంగా నడిపితే పోలీసులు జరిమానా విధిస్తారు కదా. అతివేగంగా నడిపినందుకు పోలీసులు జరిమానా విధించారు అని ఇలా చెప్పాలి. ద పోలీస్ ఫైండ్ మీ ఫర్ స్పీడింగ్. ద పోలీస్ ఫైండ్ మీ ఫర్ స్పీడింగ్. వాహనాల వేగాన్ని తనిఖీ చేయడానికి రోడ్డు పక్కన స్పీడ్ కెమెరాలు అమరుస్తున్నారు కదా. స్పీడ్ కెమెరాలు ఉన్నాయి, చూసుకో అని ఇలా చెప్పాలి. వాచ్ అవుట్ ఫర్ ద స్పీడ్ కెమెరాస్. వాచ్ అవుట్ ఫర్ ద స్పీడ్ కెమెరాస్. అలాగే విండ్ స్క్రీన్లో పగుళ్లున్నాయి అని ఇలా చెప్పాలి. దెర్ ఇస్ ఎ క్రాక్ ఇన్ ద విండ్ స్క్రీన్. దెర్ ఇస్ ఎ క్రాక్ ఇన్ ద విండ్ స్క్రీన్. మన కారులో ఇంధన పరిమాణాన్ని తెలియజేసే సూచిక పనిచేయకపోతే నా కారులో ఇంధన సూచిక పనిచేయడం లేదు అని ఇలా చెప్పాలి. ద ఫ్యూయల్ ఇండికేటర్ ఈజ్ నాట్ వర్కింగ్ ఇన్ మై కార్. ద ఫ్యూయల్ ఇండికేటర్ ఈజ్ నాట్ వర్కింగ్ ఇన్ మై కార్. అలాగే కారుని వెనక్కి నడపవలసి వస్తే కొంచెం వెనక్కి పోనివ్వు అని ఇలా చెప్పాలి. జస్ట్ రివర్స్ బ్యాక్ ఏ లిటిల్. జస్ట్ రివర్స్ బ్యాక్ ఏ లిటిల్. కారుని వెనక్కి నడుపుతున్నప్పుడు రియర్ వ్యూ అద్దాన్ని చూడు అని ఇలా చెప్పాలి. చెక్ ద రియర్ వ్యూ మిర్రర్. చెక్ ద రియర్ వ్యూ మిర్రర్. కార్లు అప్పుడప్పుడు చెడిపోతూ ఉంటాయి కదా. అప్పుడు నా కారు చెడిపోయింది అని ఇలా చెప్పాలి. మై కార్ హ్యాస్ బ్రోకెన్ డౌన్. మై కార్ హ్యాస్ బ్రోకెన్ డౌన్. కారు అతివేగంగా నడపడం వలన కానీ లేక రోడ్డులో గుంతలు ఉండటం వలన కానీ అప్పుడప్పుడు అదుపు తప్పుతూ ఉంటుంది కదా. అప్పుడు కారు కొంచెం అదుపు తప్పింది అని ఇలా చెప్పాలి. ద కార్ జస్ట్ స్పన్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ద కార్ జస్ట్ స్పన్ అవుట్ ఆఫ్ కంట్రోల్. మనం కారులో వెళ్తున్నప్పుడు మన స్నేహితులు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి ఏమైనా సహాయం కావాలేమో తెలుసుకోవడానికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఎవరైనా ఉన్నారా అని ఇలా అడగాలి. డూ యూ హ్యావ్ సమ్మన్ హూ కుడ్ పిక్ యూ అప్? డూ యూ హ్యావ్ సమ్మన్ హూ కుడ్ పిక్ యూ అప్? కారుని నిలిపి ఉంచినప్పుడు హ్యాండ్ బ్రేక్ తప్పనిసరిగా వేయాలి కదా. హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ ఫర్గెట్ టు పుట్ ద హ్యాండ్ బ్రేక్ ఆన్. డోంట్ ఫర్గెట్ టు పుట్ ద హ్యాండ్ బ్రేక్ ఆన్. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగకుండా వెళ్ళిపోవడం నేరం కదా. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగు అని ఇలా చెప్పాలి. స్టాప్ ఎట్ ద ట్రాఫిక్ సిగ్నల్స్.
స్టాప్ ఎట్ ద ట్రాఫిక్ సిగ్నల్స్. అలాగే నేరుగా ముందుకు నడపండి అని ఇలా చెప్పాలి. డ్రైవ్ స్ట్రైట్ ఎహెడ్. డ్రైవ్ స్ట్రైట్ ఎహెడ్. కొన్ని రోడ్లపై గుంతలు చాలా ఎక్కువగా ఉంటాయి కదా, అప్పుడు రోడ్డుపై గుంతలు ఉంటాయి చూసుకో అని ఇలా చెప్పాలి. వాచ్ అవుట్ ఫర్ పాతోల్స్ ఇన్ ద రోడ్. వాచ్ అవుట్ ఫర్ పాతోల్స్ ఇన్ ద రోడ్. అలాగే మనం కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఎటువైపు వెళ్లాలో సూచనలు చేస్తూ ఉంటాం కదా, మనం వంతెన పైకి వెళ్లి కుడివైపు తిరగాలి అని ఇలా చెప్పాలి. We need to go over the bridge and then turn right. We need to go over the bridge and then turn right. సుదూర ప్రాంతాలకు కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కరే నడపకుండా వంతుల వారీగా నడిపితే తేలిగ్గా ఉంటుంది కదా, ఇప్పుడు డ్రైవ్ చేయడం నా వంతు అని ఇలా చెప్పాలి. ఇట్స్ మై టర్న్ టు డ్రైవ్. ఇట్స్ మై టర్న్ టు డ్రైవ్. ఎలక్ట్రిక్ కార్లు చాలా తక్కువ శబ్దం చేస్తాయి కదా, ఈ ఎలక్ట్రిక్ కార్లు చాలా నిశ్శబ్దంగా ఉంటాయి అని ఇలా చెప్పాలి. దీస్ ఎలక్ట్రిక్ కార్స్ ఆర్ సో క్వైట్. దీస్ ఎలక్ట్రిక్ కార్స్ ఆర్ సో క్వైట్. కారు వేగంగా నడిపితే కొందరు భయపడుతూ ఉంటారు కదా, అప్పుడు నా డ్రైవింగ్ నిన్ను భయపెడుతుందా అని ఇలా అడగాలి. డస్ మై డ్రైవింగ్ స్కేర్ యూ? డస్ మై డ్రైవింగ్ స్కేర్ యూ? అలాగే ఒక్కోసారి డ్రైవింగ్ చేయాలంటే ఆసక్తి ఉండదు కదా, అప్పుడు నాకు డ్రైవింగ్ చేయాలనిపించడం లేదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ ఫీల్ లైక్ డ్రైవింగ్. ఐ డోంట్ ఫీల్ లైక్ డ్రైవింగ్. రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా, రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండు అని ఇలా చెప్పాలి. స్టే అలర్ట్ వెన్ డ్రైవింగ్ ఎట్ నైట్. స్టే అలర్ట్ వెన్ డ్రైవింగ్ ఎట్ నైట్. డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి కదా, నేను డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాను అని ఇలా చెప్పాలి. ఐ పాస్డ్ మై డ్రైవింగ్ టెస్ట్. ఐ పాస్డ్ మై డ్రైవింగ్ టెస్ట్. అలాగే నువ్వు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో డ్రైవింగ్ చేస్తున్నావు అని ఇలా చెప్పాలి. యు ఆర్ డ్రైవింగ్ ఎట్ 90 కిలోమీటర్స్ పర్ అవర్. యు ఆర్ డ్రైవింగ్ ఎట్ 90 కిలోమీటర్స్ పర్ అవర్. కొన్ని రోడ్ల మీద చీకటిలో డ్రైవ్ చేయడం చాలా కష్టం కదా, అప్పుడు వెలుతురు ఉన్నంత వరకు మనం డ్రైవింగ్ చేద్దాం అని ఇలా చెప్పాలి. We will keep on driving while there is still daylight. We will keep on driving while there is still daylight. ఎవరైనా రాంగ్ సైడ్లో డ్రైవింగ్ చేస్తూ ఉంటే నువ్వు రాంగ్ సైడ్లో డ్రైవింగ్ చేస్తున్నావు అని ఇలా చెప్పాలి. You are driving on the wrong side of the road. You are driving on the wrong side of the road. అలాగే కారు తలుపు లాక్ చేసి ఉంటే తలుపును అన్లాక్ చేయగలరా అని ఇలా అడగాలి. కెన్ యూ అన్లాక్ ద డోర్ ప్లీజ్? కెన్ యూ అన్లాక్ ద డోర్ ప్లీజ్? నా కాలుకి దెబ్బ తగిలినందువలన నేను కారు దిగలేను అని ఇలా చెప్పాలి. ఐ కాంట్ గెట్ అవుట్ ఆఫ్ ద కార్ బికాస్ ఐ హర్ట్ మై లెగ్. ఐ కాంట్ గెట్ అవుట్ ఆఫ్ ద కార్ బికాస్ ఐ హర్ట్ మై లెగ్. ఒక్కోసారి మన కారు స్టార్ట్ కానందువలన మనం వెళ్ళవలసిన చోటకి ఆలస్యంగా వెళతాం కదా, అప్పుడు క్షమించండి నా కారు స్టార్ట్ కానందువలన ఆలస్యమయ్యాను అని ఇలా చెప్పాలి. సారీ ఐ ఆమ్ లేట్ యాజ్ మై కార్ వుడెంట్ స్టార్ట్. సారీ ఐ ఆమ్ లేట్ యాజ్ మై కార్ వుడెంట్ స్టార్ట్. కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కోసారి మనం తిరగవలసిన మలుపుని దాటి వెళ్ళిపోతూ ఉంటాం కదా, అప్పుడు మనం మలుపు తప్పాము అని ఇలా చెప్పాలి. We missed the turn. We missed the turn. కొన్ని రోడ్లు వెడల్పు తక్కువగా ఉండి కార్లు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, అప్పుడు ఈ రోడ్డు కార్లు వెళ్ళడానికి చాలా ఇరుకుగా ఉంది అని ఇలా చెప్పాలి. దిస్ రోడ్ ఈస్ టూ నేరో ఫర్ కార్స్. దిస్ రోడ్ ఈస్ టూ నేరో ఫర్ కార్స్. మంచులో డ్రైవింగ్ చేయడం చాలా కష్టం కదా, మంచులో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండు అని ఇలా చెప్పాలి. టేక్ కేర్ వెన్ డ్రైవింగ్ ఇన్ ద స్నో. టేక్ కేర్ వెన్ డ్రైవింగ్ ఇన్ ద స్నో. మనం కారులో ప్రయాణిస్తున్నప్పుడు కారు దారిలో ఆగిపోయినట్లయితే అప్పుడు హజార్డ్ లైట్లు వెయ్యి అని ఇలా చెప్పాలి. పుట్ ద హెజార్డ్ లైట్స్ ఆన్. పుట్ ద హెజార్డ్ లైట్స్ ఆన్. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు
మన కారు అందుబాటులో లేకపోతే మనం కారుని అద్దెకు తీసుకుంటాం కదా. ఉదాహరణకు వారాంతంలో కారు అద్దెకు తీసుకుందాం అని ఇలా చెప్పాలి. లెట్స్ రెంట్ ఏ కార్ ఫర్ ద వీకెండ్. లెట్స్ రెంట్ ఏ కార్ ఫర్ ద వీకెండ్. మనం ఘాట్ రోడ్లో ప్రయాణిస్తున్నప్పుడు చాలా ఎక్కువ మలుపులు ఉంటాయి కదా. అప్పుడు జాగ్రత్త, ఈ రోడ్డులో చాలా మలుపులు ఉన్నాయి అని ఇలా చెప్పాలి. బీ కేర్ఫుల్, దిస్ రోడ్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ బెండ్స్. బీ కేర్ఫుల్, దిస్ రోడ్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ బెండ్స్. మనం చేరవలసిన గమ్యస్థానం చేరుకున్న తర్వాత మనం గమ్యస్థానం చేరుకున్నాము అని ఇలా చెప్పాలి. We have arrived at our destination. We have arrived at our destination. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.